మిగతా వాళ్ళకి వస్తాయి. ఓకే, యా. సాయి ధరమ్ తేజ్ గారు. సో సాయి దుర్గ తేజ్ అండి. సారీ. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం స్వాతి ఎక్కడ? స్వాతి అంటార్టికాలో ఇద్దరికి మంత్ర మధు సినిమా నచ్చలేదంట, వాళ్ళని కన్విన్స్ వెళ్ళింది. సో అందుకు రాలేదండి. సో అక్కడ అసలే వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, తుఫాన్లు, చలిగా ఉంటుంది. సో అక్కడ కన్విన్స్ చేసి వస్తుందండి. అంటే ఇంత పెద్ద షార్ట్ ఫిల్మ్ ఇంత అందంగా తీశారు, కంపల్సరీ స్వాతి ఉండాలి కదా అని. అంటే తను కెనడాలో ఇరుక్కుపోయిందండి. సో తను అందుకోసం రాలేదు. తను అక్కడి నుంచి మాకు తన సపోర్ట్ అండ్ లవ్ ఇస్ సెండింగ్ అండి. సో అంటే మీరు మీ ఫ్రెండ్స్ కోసం తీసారా ఈ షార్ట్ ఫిల్మ్లోకి ఎంటర్ అయ్యారా? లేదు అంటే ఇది దేశభక్తికి సంబంధించింది, ఒక మహిళకి సంబంధించింది కాబట్టి మీరు ఏ ఇంట్రెస్ట్తో ఈ షార్ట్ ఫిల్మ్లోకి వచ్చారు? ఒక 2 రీజన్స్ అండి. ఒకటి దేశభక్తి కోసం, మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. అది దేశం కోసం ఏదో చేయాలని చెప్పి. ఏంటంటే మన సినిమా ద్వారా ఒక లేడీ ఒక దేశం కోసం త్యాగం చేసిన ఒక ఆడదాని గురించి చెప్తున్నాం కాబట్టి, సో దానికోసం చెప్పి వచ్చానండి. దట్స్ వన్. సెకండ్ రీజన్ వచ్చి చాలా సెల్ఫిష్ రీజన్ అండి. నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ, వాడు ఎంత టాలెంట్ ఉందో వాడిలో, ఐ వాంటెడ్ టు వరల్డ్ టు సీ అండి. ప్రపంచం మొత్తం చూపించాలని. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ అండి. అందుకే. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నా జీవితంలో 3 మహిళలు ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి మీ అమ్మమ్మ దగ్గర నుంచి అందరి గురించి చెప్పారు. ఈ 3 కాకుండా మీ లైఫ్లో ఫ్రెండ్స్ కావచ్చు, బయట ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరున్నారు? వాళ్ళ పాత్రలు ఏంటి మీ లైఫ్లో? నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదండి. సో షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ లెఫ్ట్ ది యూఎస్. సో షీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్. నాకు ఆల్మోస్ట్ నా కెరీర్ ఏంటంటే ఎలాగంటే 5 ఏళ్ళు పట్టింది సినిమా స్టార్ట్ అవడానికి, సినిమా బయట